ఏ పథకాలు అయితే వర్తిస్తున్నాయో ఈ సుమారు ప్రజా సంక్షేమాన్ని ధ్యేయంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 కాలాల పాటు దీర్ఘాయుష్తో వర్ధిల్లాలని నియోజకవర్గ యువత అధ్యక్షుడు ఏలూరి బాలు తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అనంతరం సిఎంఆర్ సెంటర్ మాల్ సమీపంలో మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రేలంగి రమణ గౌడ్, జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ షేక్ ఖవాజా, పోతల రమణ, జెడ్ఆర్యూసీ మెంబర్ బోడపాటి శ్రీను, పోతల లక్ష్మణ్, వైస్ చైర్మన్ పామర్తి మహేష్, అల్లాడి దేవానం, కోఆప్షన్ సభ్యులు జాన్ ఆనంద్, సూరి చక్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, దళిత నాయకులు, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక రామదేవి సెంటర్లో వైఎస్ఆర్ స్టాచ్యూకి నివాళులర్పించి కేక్ కటింగ్ చేసే కార్యక్రమంలో తుని పట్టణానికి, తుని మండలానికి సంబంధించిన నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే పార్టీ క్యాడర్కి, పేద ప్రజలందరికీ ఒక పండుగ రోజు. ఈ పండుగ రోజు పురస్కరించుకుని గౌరవ మంత్రి దాడిశెట్టి రాజా గారు ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాట్యూ నిమిత్తం, అంటే కాంస్య విగ్రహం ఇది తుని చుట్టుపక్కల, తుని గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కాంస్య విగ్రహం అన్నది లేదు. దాడిశెట్టి రాజా గారు ఆయన సొంత నిధులతో 9.5 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆల్రెడీ కొత్తపేటలో వడియారు దగ్గర తయారవుతుంది. దాని త్వరలోనే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించే కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన ఓపెనింగ్ కార్యక్రమం కూడా గౌరవ మంత్రి దాడిశెట్టి రాజా గారు సారథ్యం, మనందరి సారథ్యంలో కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం. ఈరోజు మన ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 51వ జన్మదిన సందర్భంగా తుని నియోజకవర్గంలో మరి మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారి యొక్క ఆదేశాల మేరకు ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. అదేవిధంగా మరి చిరకాలం నుంచి ఒక 40-50 సంవత్సరాల కింద నుంచి కూడా మరి మా యొక్క గేట్ అవతల 2, 3, 4, 5 వార్డుల యొక్క కోరిక ఏంటంటే, గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ సెంటర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఎన్నోసార్లు అక్కడ ఉన్నటువంటి సంఘాలు, దళిత సంఘాలన్నీ కూడా నిర్ణయించుకున్నాయి. కానీ ఆ ప్రతిపక్ష పార్టీ ఏ రోజు కూడా లెక్క చేయలేదు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఆ రోజు వాళ్ళ అధికారం కోసం ఓట్లు వాడుకున్నారు తప్ప కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒప్పుకోలేదు. ఎన్నోసార్లు ఆ మున్సిపల్ చైర్మన్ గారికి వెళ్ళడం, విన్నవించడం జరిగింది. కానీ ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాధికారం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి రాజధాని నడుపొట్టిన విజయవాడలో చేసినటువంటి చూసాం. జగనన్న సందర్భంగా అందులో దాడిశెట్టి రాజా గారు, అదేవిధంగా ఆ మిత్రులు పాలు గారి యొక్క ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అందుకంటే చుట్టుప్రక్కల ప్రాంతాల్లో లేనటువంటి కాంస్య విగ్రహము డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తుని నడిబొట్టిన ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాం. మా నాయకుడు దాడిశెట్టి రాజా గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాంతంలో మరి ఇక్కడ యొక్క విగ్రహాన్ని పెట్టడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం అనేటువంటి దళితులు, అదేవిధంగా మన అందరి యొక్క పక్షాన రాజా గారికి మా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో ఆ దళితులందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున తగినటువంటి రీతిలో అభివృద్ధి చేస్తారని మేము వారికి భరోసా కూడా మరొకసారి ఒక విగ్రహం ఏర్పాటు చేసినటువంటి రాజా గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం.